హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఈట్స్. సో ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను పొటాటో కర్రీ రెసిపీ అనమాట. మనకి చపాతీలోకి రైస్లోకి అమేజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక కప్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మంచిగా సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక 3 పచ్చిమిర్చి మంచిగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పొటాటోస్ అనమాట. పొటాటోస్ వచ్చేసి ఒక 3 మీడియం సైజు ఉన్న పొటాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో టమాటోస్ యాడ్ చేసుకుందాం. టమాటోస్ వచ్చి ఒక చిన్న మీడియం సైజ్ టమాటా. తర్వాత ఇక్కడ వచ్చి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్కి అకార్డింగ్ యాడ్ చేసుకోండి. తర్వాత చిల్లీ పౌడర్ అనమాట, 1 స్పూన్ యాడ్ చేశాను, మిర్చి పౌడర్. తర్వాత ఇవన్నీ మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో ఉప్పు, తర్వాత చిల్లీ పౌడర్ అవన్నీ మిక్స్ అవ్వడం కోసం ఒక గరిటె తీసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఒక గ్లాస్ దాకా వాటర్ వేసాను. వాటర్ వేసి ఇక్కడ చూడొచ్చు నేను, ఎందుకంటే ఇవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అవ్వడం కోసం నేనైతే కుక్కర్లో విజిల్ వేయించేస్తాను. సో దానివల్ల మంచిగా ఏదైతే పొటాటోస్ ఉంటాయి కదా మంచిగా కుక్ అవుతాయి అనమాట. దాని మీద ఒక విజిల్ పెట్టేసి ఒక విజిల్ వరకు వేయించుకోవాలన్నమాట. సో ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే పొటాటోస్ అనేవి పోపు అయిపోతాయి. సో తర్వాత పొటాటో అనేది మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. చపాతీలోకి రైస్లోకి తింటే అమేజింగ్గా ఉంటుంది. సో ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్.